ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు మనతో మాట్లాడేటటువంటి శ్రేష్టమైన సంగతులను గూర్చి ఈ శిలువ ధ్యాన ఆరాధనలలో 13వ రోజు సాయంకాల కూడికలో ప్రభువు మనతో ఏమైతే మాట్లాడబోతున్నారో శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన పట్ల ఆయన చేయబోతున్న కార్యాలను, మహిమ కార్యాలను చూడడానికి మన హృదయాలను, మన దేహాలను ప్రార్థనాపూర్వకంగా ఈ సమయంలో మనం సిద్ధం చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శిలువ ధ్యాన ఆరాధనలలో మా ప్రభువా 13వ రోజు రాత్రి కూడికను మరి మీ నామములో ప్రారంభించటానికి, పాడి స్తుతించి ఆరాధించి కొనియాడడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో లేఖన భాగంలోనికి అయా మమ్మలను మీరు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అలాగే మమ్మలను మేమే మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా హృదయాలను, మా దేహాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సిద్ధపరచండి ప్రభువా, ఏకాగ్రత మాకు దయచేయండి. శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో, వినయ విధేయతలతో ప్రభువా మీ సన్నిధిని వెదకడానికి, మీ స్వరాన్ని వినడానికి మా హృదయాలు తెరుచుకొని ప్రభువా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి. మాలోనికి రండి ప్రభువా, మాతో మాట్లాడండి ప్రభువా. మాతో మీరు కలిసి నివాసం చేసే ధన్యతను మీరు మాకు దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి. ఈ రాత్రి మీరు ఏదైతే మాట్లాడబోతున్నారో వాటిని విని గ్రహించి అర్థం చేసుకునేటటువంటి మనస్సును మా అందరికీ దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఉపవాసం ఉండి సహవాసం చేస్తున్నారో, అయా మీ సన్నిధిని కనిపెడుతూ ఉన్నారో వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, కుడి వచ్చిన వారే కాదు ఇంకా అనేక మంది రాబోతున్నారు. వారిని కూడా మీ సన్నిధానానికి నడిపించండి. ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా ఎంతోమంది మీ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు ప్రభువా. భయభక్తులతో వింటూ ఉన్నారు అయ్యా. ఆసక్తితో ఈ రాత్రి ప్రభు మాతో ఏం మాట్లాడబోతున్నారో ఆయన స్వరాన్ని మేము వినాలి. మా కొరకు ఆయన బయలుపరిచే ఆ నిగూఢమైన సంగతులను మేము విని నేర్చుకోవాలనే ఆశతో, అపేక్షతో ప్రభువా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారును మీ వాక్యము ద్వారా బలపరచబడుదురుగాక. వారి విశ్వాసమును బట్టి మరి మీ వాక్యము ద్వారా వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి, ఆత్మలో స్థిరపరచండి, ఆత్మలో వర్ధిల్ల చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ దీనదాసున నన్నును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మీ సిలువ చాటును మరుగుపరచండి. బలమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా మీరు వాడుకోండి. అభిషేకించండి. దేవుని స్తోత్రాలు. మా ప్రభా, ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి అయా మీ పిలుపు చేత ప్రతి ఒక్కరిని ఆకర్షించి ప్రభా ఆత్మలో బలపరిచి, స్థిరపరిచి మీ కృపల వర్ధిల్ల చేయండి. వారిలో ఉన్న దుఃఖము, వేదన, బలహీనత నుంచి వారికి విడుదల, విమోచన కలుగు చేయండి. అనారోగ్య పరిస్థితుల నుంచి వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా. అయా అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు వారి జీవితాల్లో, బ్రతుకుల్లో జరిగించి తద్వారా వచ్చే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ రాత్రి ఈ శిలువ ధ్యాన ఆరాధన కూడికల్లో 13వ రోజు
రాత్రి కూడికలో మనం అందరం కూడా మరొకసారి ప్రభు సన్నిధిలో సంతోషించటానికి, ఆనందించటానికి, ప్రభువును గణపరచడానికి దేవదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులరా, అనుదినము కూడా ఈ ఉపవాస సెలవు ధ్యాన ఆరాధన కూడికల్లో ప్రతిరోజు కూడా దేవుడు వేకువజాము ప్రార్థనలో మనతో మాట్లాడుతున్నారు, సాయంకాల ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభువు మనల్ని బలపరుస్తూనే ఉన్నారు. అందుని బట్టి దేవునికి మనం అందరము రుణపడి ఉన్నాము, కృతజ్ఞులమై ఉన్నామని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు, ఒక భక్తుడు, ఒక గొప్ప అధికారి అయినటువంటి దానియేలును గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, నిజానికి దానియేలు మరి ప్రవక్త, అతడు కూడా ఒక గొప్ప ప్రవక్తల్లోని ప్రధానుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే దానియేలు యొక్క ప్రవచనములు చాలా కీలకమైనవి. బైబిల్లో దేవుని ప్రణాళికకు దానియేలు యొక్క ప్రవచనాలు ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ బోన్, వెన్నుముక్క లాంటివి అన్నమాట అండి. మనము దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఇక్కడ దానియేలు మాదీయుడైనటువంటి దర్యావేషు అను రాజుగారి యొక్క ఆస్థానములో అతడు ముఖ్యమైన ఒక అధికారిగా ఉన్నాడు. యూదుడైనటువంటి దానియేలు ఇశ్రాయేలు రాజ్యంలో ఉండవలసిన వాడు. 14 సంవత్సరాల వయసులో నెబుకద్నెజరు అనేటటువంటి బబులోను రాజు ద్వారా చెరపట్టబడి బబులోనుకు బానిసగా తేబడ్డాడు. ఇది మనం చూస్తాము రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మనం చూస్తాము. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మరి యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం ప్రకారంగా ఇది జరిగింది. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమియూ మిగలకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజ నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. మరి ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రవచనం, ఈ ప్రవచనం ప్రకారంగా రాజవంశములో పుట్టినటువంటి దానియేలు బబులోనులో నపుంసకుడిగా చేయబడి రాజు ఆస్థానములో మరి ముఖ్యుడిగా ఉంటాడు. మరి లేఖనంలో మరి వ్రాయబడినటువంటి ప్రవచించబడినటువంటి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు రాజు 70 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు, రాజుగా పాలించాడు. ఆ సమయంలోనే దానియేలు న్యాయ నిపుణుడుగా మరి ఆ ఆస్థానంలో అతడు పనిచేసినట్లుగా, ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి బెల్షాజర్ దగ్గర కూడా ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంటే నెబుకద్నెజరు రాజు దగ్గర పనిచేశాడు, అతని కుమారుడైనటువంటి దేవుని పిల్లరా బెల్షాజరు దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి దర్యావేషు దగ్గర కూడా 3 సామ్రాజ్య అధినేతలలో ప్రధానుడుగా ఉన్నాడు. చివరిగా పార్సిక రాజు అయినటువంటి కోరేషు పాలనలో కూడా 1 సంవత్సరం పనిచేశాడు. అంటే ఇంచుమించుగా 4 రాజుల దగ్గర ఈయన పనిచేశాడు, 4 రాజులను చూశాడు ఇతడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా మరి అంతమంది రాజుల దగ్గర ఒకే వ్యక్తి, ఒకరి తర్వాత నెబుకద్నెజరు తర్వాత బెల్షాజరు తర్వాత దర్యావేషు తర్వాత దేవుని పిల్లరా కోరేషు పాలన.
ఇలాగా ఇంతమంది పాలనలో ఇతడు పనిచేశాడంటే ఇతడు ఎంత నమ్మకస్తుడో, ఇతడు ఎంత మరి న్యాయమైనటువంటి వ్యక్తో, యథార్థమైనటువంటి వ్యక్తో మరి మనం ఇక్కడ గమనించాలి. ఈ విధంగా నలుగురు రాజుల దగ్గర ఉండి అన్ని కాలాలలో కూడా బహుగా వర్ధిల్లాడిన, నిజానికి ఆ దేశానికి ఒక బానిసగా పట్టబడ్డాడు, బానిసగా తీసుకొని రాబడ్డాడు. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ద్వారా జరిగింది ఇదంతా కూడా. ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించి దేవుడు అతనిని మరి బబులోనుకు, మరి ఆ సామ్రాజ్యంలోనికి ఒక బానిసగా పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి పరిస్థితిలో బానిసగా వెళ్ళిన వ్యక్తి నలుగురు రాజుల దగ్గర ముఖ్యుడుగా, న్యాయ నిపుణుడిగా, ప్రధానుడిగా, ముఖ్యమైన అధికారిగా, ప్రధాన అధికారిగా పనిచేశాడు అంటే అతన్ని వారు కోరుకున్నారు. నెబుకద్నెజరు కోరుకున్నాడు, బెల్షాజరు కోరుకున్నాడు, దర్యావేషు కోరుకున్నాడు, కోరేషు కోరుకున్నాడు. ఎందుకు కోరుకుంటారంటే ఒక వ్యక్తి అతడు నమ్మకస్తుడిగా ఉంటేనే ఎవరైనా కోరుకుంటారు, లేకపోతే ఎవరో కూడా కోరుకోరు. నిజానికి అతనికి అసలు బానిస కాబట్టి అతనికి ఏ జాబు ఇవ్వకూడదు, ఏ పదవి ఇవ్వకూడదు, ఉన్నత స్థానంలో అతన్ని కూర్చోబెట్టకూడదు. అయినా అతడు ఏ విధంగా వర్ధిల్లాడు, అతడు వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందటానికి, ఇంతమంది రాజుల దగ్గర నమ్మకస్తుడిగా పనిచేయటానికి మరి కారణం ఏంటి అంటే అందులో కొన్ని కారణాలు ఈరోజు మనం విందాం. ఎందుకంటే ప్రియులరా, మన జీవితం దేని స్థితిలో ఉందని అనుకుంటాం, కానీ మరి మనం కూడా మరి దానియేలు వెంబడించిన ఆ మంచి మార్గాన్ని మనం కూడా వెంబడిస్తే మనల్ని ఎప్పుడు దేని స్థితిలో ఉంచడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే వారిని వర్ధిల్ల చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుందాము. ఈ యొక్క దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చూస్తే అక్కడ వ్రాయబడిన కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయము 21వ వాక్యాన్ని గనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాటలు చదవండి. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతనంపించి. చూడండి అక్కడ ఒక్క నిమిషం 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదామండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించారు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించాను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే అతడు నమ్మకస్తుడుగా ఉండాలి. రెండవది అతనిలో ఏ తప్పు ఏ లోపం లేకుండా ఉండాలి. దర్యావేషురాజు 120 మంది అధిపతులను నియమించాడంట. ఈ 120 మంది మీద ఇంకో 3 ప్రధానుల్ని ముఖ్యుల్ని ఏర్పాటు చేశాడట. ఆ ముగ్గురులో దానియేలు ఇంకా ముఖ్యమైన వాడట. రాజ్యపాలన విషయంలో ఈ 120 మంది కూడా ఈ పైనున్న ముగ్గురికి కూడా లెక్కలు చెప్పాలి.
అకౌంటబిలిటీ అనమాట అండి. లెక్క చెప్పాలి. మరి వారికి అప్పచెప్పిన పనులు ఎలా చేస్తున్నారు, వారికి ఇవ్వబడిన ధనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అన్నీ సక్రమంగా చేస్తున్నారా లేదా అంటే వీళ్ళు తనిఖీ చేసే అధికారం ఈ ముగ్గురికి ఉంది. వీళ్ళకి లెక్క చెప్పకపోతే అడిగే అధికారం వాళ్ళకు ఉంది. అవసరమైతే సరిగా లెక్క చెప్పకపోయినా వారిలో ఎవరు ఏ తప్పు చేసినా రాజుగారికి కంప్లైంట్ చేసి వాళ్ళని ఆ పోస్ట్లో నుంచి, అధికారంలో నుంచి వారిని తీసివేసే అధికారం కూడా వీళ్ళ ముగ్గురికి ఉంది. కానీ ఇందులో ఈ 120 మందే కాకుండా ఆ ముగ్గురిలో ఈయన ఇంకా ప్రధానమైన వాడు కాబట్టి వీళ్ళెవ్వరికీ కూడా కనీసం ₹1 తినడానికి, లంచాలు తీసుకోవడానికి కానీ, తప్పుడు లెక్కలు చూపించి రాజుగారు ధననిధిని కాజేయడానికి కానీ ఎవ్వరికీ అవకాశం లేకుండా పోయిందంట. ఎందుకని అంటే ప్రియులరా, దేవుని పిల్లలు గమనించాలి. అతడు తనకెవరైతే ఆ జాబ్, ఆ పదవి ఇచ్చారో వాళ్ళకి నమ్మకస్తుడిగా ఉండాలి. నన్ను నమ్మి నాకు బాధ్యత చెప్తే నన్ను నమ్మిన వారిని నేనేం చేయకూడదు, మోసం చేయకూడదు, నన్ను నమ్మిన వారికి ఏ నష్టము కూడా కలగకూడదని ఒక మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి స్వభావం కలిగిన వాడు. ప్రియులరా, అందుకనే 3వ వచనంలో అంటాడు, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈ దానియేలు ఎవరట? అతి శ్రేష్టమైన బుద్ధి. ఎంత మంచి బుద్ధో కదా. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే దానియేలులో నీ గుణం నీలో ఉండాలి. అతి శ్రేష్టమైన మంచి బుద్ధి ఉండాలి. అదేంటో అందరూ మన కోసం వీడి బుద్ధి మంచిది కాదు, ఈవిడి బుద్ధి మంచిది కాదు అన్నారంటే మనం దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టే. దానియేలు ఎంత మంచి సాక్ష్యం పొందాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా అతని గురించి వ్రాయబడింది. చాలా ముఖ్యుడు. రాజుగారికట అసలు నష్టము కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇలాంటి నమ్మకస్తుడు ఉంటే ఎవరైనా అన్నీ అప్పచెప్పేస్తారండి. అందుకని రాజుగారు అనుకున్నారంట, అధిపతుల్లో ప్రఖ్యాతి నుండి ఉన్నాడు కాబట్టి రాజ్యం అంతటి మీద ఇతన్ని నియమించేయాలనుకున్నారంట. అంటే ఇంకా రాజ్యభారం అంతా కూడా ఎవరికి అప్పచెప్పేయాలనుకుంటున్నాడు రాజుగారు? దర్యావేష్ గారు దానియేలుకి అప్పగించేయాలనుకుంటున్నాడు. ఏదైనా ఒక పదవి లాంటిది మనకు కావాలనుకుంటే రాదండి. మన నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి పదవులు, అధికారాలు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. దానియేలు ఏ రోజు కూడా పదవి కావాలని కోరుకోలే. దానియేలు ఏ రోజు కూడా అధికారం కావాలని కోరుకోలే. దానియేలు ఏ రోజు నేను గొప్పవాడిని అవ్వాలని కోరుకోలే. తనకున్న దాంట్లో నమ్మకస్తుడిగా ఉండాలనుకున్నాడు అంతే. ఎవరైనా తనకు పనిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. ఆ యజమానికి నా వల్ల ఏ నష్టమో కలగకూడదు, నా వల్లే కాదు ఎవరి వల్ల కూడా ఏ నష్టం కలగకూడదు అనేటువంటి ఒక శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. కాబట్టి నిజంగా అతనిలో ఏదైనా తప్పు మోపి వీడు మన మీద అధికారిగా ఉంటే వాడు మనల్ని తిన్నవాడు. కాబట్టి అతన్ని ఎలాగైనా తప్పించాలని 120 మంది ప్లస్ ఆ ఇద్దరు కలిసి 122 మంది అతని మీద నిందేదైనా, నేరం ఏదైనా, తప్పేదైనా చేస్తే మోపాలని చూశారంట. కానీ ఆయనలో నేరమేమైనను తప్పేమైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయిరి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనల్ని పరీక్ష చేస్తే మనలో తప్పులు దొరుకుతాయా దొరకవా? లోపాలు దొరుకుతాయా దొరకవా? ఈజీగా మనలో చాలా తప్పులు ఉంటాయి, తెలుసు కొన్ని, తెలియక కొన్ని. లోపాలు మనలో కూడా చాలా ఉంటాయి, తెలుసు కొన్ని, తెలియక కొన్ని. మరి ఇలాంటి తప్పులు, లోపాలు ఉండి నమ్మకత్వం లేకుండా, అతి శ్రేష్టమైన బుద్ధి లేకుండా ఉంటే ఏ విధంగా మనం వర్ధిల్లుతాం? దానియేలు వర్ధిల్లడానికి ఇదొక ప్రాముఖ్యమైన కారణం అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట వ్రాయబడింది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఎవరిని వర్ధిల్ల చేస్తాడు? యథార్థంగా ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేస్తాడట. ఇప్పుడు దానియేలు ఇది ఉందా లేదా?
యథార్థత ఉందా లేదా? అతి శ్రేష్టమైన బుద్ధి ఉందా లేదా? తప్పు కానీ లోపం కానీ ఇందులో ఏమైనా ఉందా? లేదు. యథార్థత, నమ్మకత్వం. తన నమ్మి రాజుగారు నాకు ఈ బాధ్యత చెప్పారు కాబట్టి రాజుగారికి ఏ నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయింది, ఏ విధమైన ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయింది. కాబట్టి నిజంగా యథార్థంగా ఉన్నాడు. ఆ 122 మంది కూడా వాళ్ళలో యథార్థత లేదు కాబట్టి దానియేలును తప్పించాలి అనే ఆలోచన వారు చేస్తున్నట్లుగా మనం గమనించాలి. దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడట? యథార్థంగా ఉన్నవారిని వర్ధిల్ల చేస్తాడట. ఈయనలో యథార్థత ఉంది. మరొకటి కూడా ఉంది. అదేంటంటే మరి 72వ కీర్తన 7వ చరణంలో మరొక మాట చూద్దాం. 72వ కీర్తన 7వ చరణంలో మరో మాట చూద్దాం మనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. నీతిమంతులు వర్ధిల్లుతారట. యథార్థవంతులు వర్ధిల్లుతారు. ఇంకొకరు ఎవరట? నీతిగా ఉండేవాళ్ళు. ఇతను నీతిగా ఉన్నాడు కాబట్టి ఇతనిలో తప్పు లేదు. ఏ తప్పు కనుగొనలేకపోయారు అంటే నీతి ఉందనా లేదనా? అతనిలో ఖచ్చితంగా నీతి ఉంది కాబట్టే మరి అతన్ని ఎవ్వరూ కూడా ఏమీ ఆయనలో లోపం చూపించలేకపోయారు. అంటే ఇతడు వర్ధిల్లడానికి 2 శ్రేష్టమైన లక్షణాలు మనకు కనిపించే. ఒకటేమో యథార్థత, రెండేమో నీతి. ఈ 2 గుణాలు ఎవరిలో ఉంటే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నాలో యథార్థత ఉందా లేదా? నేను యథార్థంగా ఉంటున్నానా లేదా? అలాగే నేను నీతిగా అంటే ఏ తప్పు లేని వ్యక్తిగా, ఏ తప్పు చేయని వ్యక్తిగా నేను ఉంటున్నానా లేదా అని చెప్పి మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఒకవేళ యథార్థత లేదు మనలో అని అనిపిస్తే ఏం చేయాలి? ఇప్పుడు తప్పులు ఒప్పుకొని నేను ఇక్కడి నుంచి అయినా యథార్థంగా ఉండాలని దేవుడి దగ్గర తీర్మానం చేసుకోవాలి. ఏమండి, నీతి లేదు నీలో, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో నాలో నీతి లేదు ప్రభువా, నేను నీతి మాలిన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను కాబట్టి ఇక నుంచి నా తప్పులన్నీ ఒప్పుకొని నేను యథార్థంగా నీతిగా నేను జీవిస్తాను ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇదొక ప్రాముఖ్యమైన లక్షణం. దానియేలు వర్ధిల్లడానికి మరొక కారణం ఏంటో చూద్దాం. అక్కడ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. చూడండి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము లేమనుకొనిరి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 5 నుంచి 10 వరకు మనం చూస్తున్నాం. చూడండి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవి వయ్యుందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనమును వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుగారు పదవిచ్చిన, ఉద్యోగం ఇచ్చిన రాజుగారికి అంత నమ్మకంగా ఉంటే తనని జీవింపచేస్తున్న రారాజైన దేవునికి ఇంకెంత నమ్మకంగా ఉండాలి దానియేలు. ప్రియులరా, గమనించాలి. మరి దానియేలు ముఖ్యుడు కాబట్టి అతనిలో ఏ తప్పు ఏ లోపం లేదు కాబట్టి అతడు దేవుని పద్ధతి విషయమందే కానీ
మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొన లేమనుకొనిరి. దేవుని విషయంలో ఇతన్ని దేవుణ్ణి పూజించడమే తన పని, దేవుని ప్రార్థించడమే తన పని. మమ్మారు ప్రతిరోజు కూడా ఇతను ఏం చేస్తున్నాడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 సార్లు రోజుకి ప్రార్థన చేయటం ఇతనికి అలవాటు. 6 అయినా 106 ఇటు సూర్యుడు అటు పొడిచినా, అటు చంద్రుడు ఇటు మరి పొడిచినా కానీ ఇతని పద్ధతి ఎప్పుడూ మారలేదు. దీన్ని ఆసరా చేసుకుని దాన్నే లోపంగా చూపించాలనుకున్నారంట. దేన్ని? అతడి ప్రార్థనా జీవితమే ఒక లోపంగా చూపించాలి. ఎందుకంటే క్రమం తప్పకుండా రోజు చేస్తున్నాడు. ఇతన్ని ఆ పద్ధతి మానమంటే మాండు. ఎప్పుడైతే మానడో దాన్నే తప్పుగా చూపించి రాజుగారి చేత శిక్ష పడేలా చెయ్యాలి అని చెప్పి ఈ 122 మంది కలిసి కుట్ర పన్నారు. కుయుక్తిగా కుట్ర పన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 పొగడ్తలు పొగిడేసి రాజుగారిని ఉబ్బించి ఒక శాసనం తయారు చేద్దాం రాజా, ప్రజలకు మీ మీద ఎంత గౌరవం ఉందో, ప్రజలకు మీ మీద ఎంత భక్తి ఉందో, ప్రజలు మిమ్మల్ని ఎంత ఆరాధిస్తున్నారో, ఎంత పూజిస్తున్నారో, మీరంటే ఎంత విలువిస్తున్నారో తెలుసుకోవడానికి ఎన్నో రోజులు కాదు, కేవలం ఒక 30 రోజులు అంతే. ఎన్ని రోజులట? కేవలం 30 రోజులు. 30 రోజులు 30 రోజులు 30 రోజులు. ఇదేంటండి పాస్టర్ గారు, మనం 40 రోజులు చేస్తున్నాం, వీళ్ళు 30 రోజులు ఏంటి? దేవునికి ప్రార్థన చేయకుండా ఉండడానికి 30 రోజులట, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి 30 రోజులట, దేవునికి కానీ మనుషులకు కానీ ఎవరు చెప్పకుండా ఉండడానికి 30 రోజులు. ఏమన్నా చెప్పాలనుకుంటే రాజుగారికే చెప్పాలి, పూజించాలంటే రాజుగారినే పూజించాలి, ప్రార్థించాలంటే రాజుగారినే పూజించాలి. ఏ దేవుణ్ణి కానీ ఏ మనిషి దగ్గర కానీ వాళ్ళ విజ్ఞాపన చెయ్యకూడదు. ఒకవేళ నిజంగా మీరంటే అభిమానం ఉంటే ఖచ్చితంగా అలా చేస్తారు. మీరంటే అభిమానం లేని వాళ్ళు అలా చెయ్యరు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో పాడేద్దాం. ఇది మళ్ళీ ఎవరు దీన్ని మార్చకుండా ఉండడానికి ఒక శాసనం తయారు చేసేయండి, ఒక జీవో, ఒక ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయండి. దాని మీద మీరు సంతకం చేస్తే ఇంకా దాన్ని ఎవ్వడూ మార్చలేడని చెప్పి బాగా పొగిడి 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 రాజుగారి చేత ఆ శాసనం తయారు చేయించి రాజుగారితో సంతకం పెట్టించి రాజముద్ర వేసేసారట. ఇప్పుడు దాన్ని ఎవరు మార్చడానికి, ఆఖరికి శాసనం చేసిన రాజుగారికి కూడా ఇప్పుడు మార్చడానికి ఉండదంట. అలాంటి కుట్ర పన్నారు. ప్రియులరా, ఇతడు చూడండి, ఇతను మనం గనక గమనిస్తూ ఉంటే చక్కని మాట ఏంటంటే, అతడు ఇలాగా ఒక శాసనం వచ్చిందని తెలిసినా కూడా కొంచెం కూడా భయపడలేదు, కొంచెం కూడా దిగులు చెందలేదు. అయ్యో, రోజు నాకు 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు, ఈ ప్రార్థన నేను మానేస్తే ఎలాగా? తప్పదా? మానేయాలా? దేవుడికి ప్రార్థన చేయకూడదా అని ఏమైనా దిగులు పడ్డా? లేదు. ఒకవేళ ప్రార్థన చేస్తాను, అది తప్పుగా వాళ్ళు భావించారనుకో, సింహాల గుహలో పాడేస్తారు. పోతే పోయేది ప్రాణమే కదా. అంతేగాని నా భక్తిలో మార్పు ఉండకూడదు, నా ప్రార్థనా జీవితంలో మార్పు ఉండకూడదు, నా యథార్థతలో మార్పు ఉండకూడదు. నేను ఎప్పుడు యథార్థంగానే ఉండాలి. ఇవాళ ప్రాణం కోసం భయపడి నేను తప్పు చేయకూడదు. ప్రాణం కోసం భయపడి నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను దేవుడికి ఇచ్చిన తీర్మానాన్ని తప్పిపోకూడదు. దేవుడి దగ్గర నేను తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం కూడా తప్పిపోకూడదు అని చెప్పి, ఎందుకంటే అతడు వర్ధిల్లడానికి ముఖ్యమైన కారణం, ఈ రెండవ కారణం ఏంటంటే ప్రార్థన. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో మాట రాయబడింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించి దాని ప్రకారము నడుచుకునేవాడు వర్ధిల్లును అంటాడు. ఏటట? ధ్యానము, ప్రార్థన వర్ధిల్లడానికి ముఖ్య కారణం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము ధ్యానించిన ఎడల, ధర్మశాస్త్రమును ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుంటావు. దాన్ని ధ్యానిస్తే
చక్కగా ప్రవర్తించాలన్నా, వర్ధిల్లాలన్నా ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఆ ప్రకారంగా నడుచుకుంటేనే మనం వర్ధిల్లుతామంట. ఇప్పుడు ఎవరి ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధపడ్డాడు ఈయన? రాజుగారి మాట ప్రకారంగానా, ధర్మశాస్త్రం ప్రకారంగానా? దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు, అందుకని అతడు వర్ధిల్లాడు. లేకపోతే ఎలా వర్ధిల్లుతాడు? ఇవాళ మనం ఏ ఎండగా గొడుగు పట్టినట్టుగా, ఒకవేళ నిజంగా నీకు రాజుగారు ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే మనం రాజుగారి ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు రాజుగారికి జై అనకపోతే రాజుగారు చంపేస్తాడు, భయం. రాజుగారికి జై అనకపోతే సింహాలు గుహలో పాడేస్తాడు. అప్పుడు చచ్చిపోయి ఇంకేం సాధిస్తాం? ఒక నెల రోజులే కదా, దేవుడు ఏమనుకోలే, నెల రోజులు పార్టీ తిప్పేద్దాం, నెల రోజులు బోర్డు తిప్పేద్దాం, నెల రోజులు ప్రార్థన చేయడం మానేద్దాం, నెల రోజులు ఆ రాజుగారికే చెప్దాం ఏం చెప్పినని, దేవుడికి చెప్పడం మానేద్దాం. ఏమండి, ప్రాణం ముఖ్యం అనుకునేవాళ్ళు ఆ విధంగా ఉంటారు. నాకు దేవుడే ముఖ్యం అనుకునేవాళ్ళు ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటారు. ఏం పోయినా పర్లేదు, డబ్బు పోయినా పర్లేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, ఆఖరికి ప్రాణమే పోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే నాకు దేవుడు ముఖ్యం, దేవుని వాక్యం ముఖ్యం, ఆయన ఆజ్ఞలు ముఖ్యం, ఆయన కట్టడలు ముఖ్యం. అందుకని ఇతడు దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు కాబట్టి దాని ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఇతడు నడుచుకుంటున్నాడు కాబట్టి అతడు వర్ధిల్లడానికి ఇది ఒక గొప్ప అవకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం వర్ధిల్లట్లేదు అంటే ఎలా వర్ధిల్లుతామండి? వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలట? వాక్యాన్ని ధ్యానించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దాని ప్రకారంగా నడుచుకుంటేనే వర్ధిల్లుతాం. మొదటి కీర్తనలో మొదటి వచనాల్లో మనం చూస్తే అక్కడ వ్రాయబడింది కదా, కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడేమవుతాడట? నీటి కాలువల వారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలంటే అభివృద్ధి చెందుతాడు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు అనడంలో ఏమాత్రం కూడా సందేహమో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు రాజుగారి మాట ప్రకారంగా కాదు, ధర్మశాస్త్ర ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారంగా 30 రోజులు కాదు, 3 రోజులు కూడా నేను మాన్ను. 3 పూట్ల అంటే ఒక రోజు కూడా నేను మాన్ను. ప్రతిరోజు నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో ఈ 30 రోజులు కూడా అలాగే ప్రార్థన చేస్తాను అని అనుకున్నాడు. ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అందుకని దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఇక మూడవదిగా చూస్తే బైబిల్ గ్రంథంలో అతడు వర్ధిల్లడానికి మరొక కారణం, అక్కడ నిజానికి యూదుల ఆచారం ఏంటంటే, సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టించినప్పుడు, పూర్తి చేసినప్పుడు, ఆ ఆలయ ప్రతిష్ఠ చేసేటటువంటి సమయంలో ప్రార్థనలో ఆయన మాట అంటాడు, ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థించు వారి ప్రార్థన ఆలకించమని. సొలొమోను ప్రార్థన చేస్తూ ఈ మందిరము తట్టు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేశారట. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఇది ఆనవాయితీగా మారిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఆనవాయితీగా మారిపోయింది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27, 28, 29, 30 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అయినను యెహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన చేసే ప్రార్థన
పెట్టు మొరను ఆలకించు. పెట్టేటటువంటి మొరను ఆలకించుము. నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించుము. నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ మందిరము తట్టు నీ నేత్రములు రేయింపగలు తెరవబడి ఉండగా మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి, బాగా వినండి ఇక్కడ, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ యెరూషలేము వైపు, ఆ మందిరం వైపు ఎటువైపు ఉందా, తూర్పు వైపునుందా, పడమర వైపునుందా, దక్షిణ వైపునుందా, ఉత్తరం వైపునుందా, వాళ్ళు ఏ మూలనున్నా యెరూషలేము ఆ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించి వినునప్పుడెల్లా మమ్మల్ని క్షమించుము. ఎవడైనను, దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎవరైతే ఒకవేళ మందిరానికి రాకపోవచ్చు, వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఈ స్థలం వైపు తిరిగి, నీ నామం ఎన్నటన్నిటికీ ఉండనని ఏ స్థలాన్ని గురించి చెప్పావో ఆ మందిరం వైపు తిరిగి, ఆ యెరూషలేము వైపు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభువా వారి మొర ఆకాశమునుడు నువ్వేం చేయాలి, ఆలకించాలి. ఇప్పుడు దానియేలు ఆ 10వ వచనంలో మనం చూస్తున్నాం, 6వ అధ్యాయం 10వ వచనంలో, అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజుల గ్రంథంలో వ్రాయబడింది. రాజులు గ్రంథములో మొదటి గ్రంథములో 8వ అధ్యాయములో 27 నుంచి 30 వరకు మరి చదువుకున్న వచనాల్లో సొలొమోను ప్రార్థన చేస్తాడు, రిక్వెస్ట్ చేశాడు దేవుణ్ణి, ఎవరు ఎక్కడున్నా కానీ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు వినాలి ప్రభువా, ఇది నా రిక్వెస్ట్. ఇప్పుడు దానియేలు అదే పని చేస్తున్నాడు. యెరూషలేము తట్టు తిరిగి కిటికీ తలుపులు తెరిచి ఉండగా ఇతడు దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈయన ప్రార్థన దేవుడు వింటారంటారా వినరంటారా? ఖచ్చితంగా ఈయన ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను రాజు ఆ మందిర నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రతిష్ఠ సమయంలో చేసిన ప్రార్థనలో ఆ మందిరము తట్టు తిరిగి ప్రార్థించి వారి ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా అది ఒక ఆనవాయితీగా మారిపోయిందని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతే కదట, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారని చెప్పి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. 122వ కీర్తన 6వ చరణాన్ని చూస్తే, 122వ కీర్తన 6వ చరణాన్ని కనుక చూస్తే అందులో రాయబడింది, యెరూషలేమా, చదవండి, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇప్పుడు దానియేలు యెరూషలేమును ప్రేమిస్తున్నాడా లేదా? యెరూషలేమును ప్రేమిస్తున్నాడు. అందుకని యెరూషలేము తట్టు తిరిగి ఆ కిటికీ తలుపులు తెరిచి ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే యెరూషలేమును ప్రేమిస్తున్నాడు కనుక ఇతడు ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. హల్లెలూయా. చూడండి, ఆయన వర్ధిల్లడానికి 3 కారణాలు చెప్పాను నేను. ఎన్ని కారణాలు చెప్పాను? మొదటి కారణం ఏంటి చెప్పండి? మొదటి కారణం, ఆ యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. అతని యథార్థత అతడికిచ్చిన జాబులోనే ఉంది. అందుకనే రాజుగారు రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలనుకున్నాడు. పైపెచ్చు నీతిమంతులు వర్ధిల్లుతారని ఉంది, యథార్థత ఉంది, ఈయనలో నీతి కూడా ఉంది. కాబట్టి ప్రియ సహోదరులు సహోదరులు, ఇతడు ఎందుకంటే 122 మంది అధికారులు ఎంత వెతికినా అతడిలో నీతి తప్ప తప్పు ఒకటైనను లోపం ఒకటైనను కనుగొనలేకపోయిరి. అందుకే దేవుడు అతని వర్ధిల్లు చేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఇంకెందుకు అతడు వర్ధిల్లుతాడు అంటే, బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటారో వారు వర్ధిల్లుతారు. నిజమే. అందుకని ధర్మశాస్త్ర ప్రకారంగా వాక్యము ప్రకారంగా
అతడు నడుచుకుంటున్నాడు కాబట్టి, దేవుడే స్వయంగా చెప్పారు కాబట్టి అతడు వర్ధిల్లుతున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు యెరూషలేమును ప్రేమించేవారు ఏమవుతారట? వర్ధిల్లుతారు. అందుకని యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ఉండగా అతడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతడు వర్ధిల్లాడు. ఇక నాలుగవదిగా చూస్తే ఇక్కడ మనం చూస్తాము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయమని నీవు నడుచు ప్రతి మార్గము, ఇక్కడ చెప్తున్నాడు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి దాని నుండి అంటే ధర్మశాస్త్రము నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఈయనగా ఎక్కడైనా దాని నుంచి తొలగిపోయినట్లుగా ఎక్కడైనా ఉందా? కుడికి కానీ ఎడమకు కానీ. ఆ 122 మంది అలా ఉన్నారు, కానీ ఈయనొక్కడు ఖచ్చితంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇతడు వర్ధిల్లినట్లుగా మనం గమనించాలి. ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే అక్కడ వ్రాయబడిన మాట చదవండి ఒకసారి. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పించినట్లు యెహోవా జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అవుటర్స్ ఎవరైనా, ఇతరులు ఎవరైనా ఒకవేళ వర్ధిల్లాలి అంటే నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక బలమైన ఆజ్ఞలను ఇచ్చాడు, బలమైన కట్టడలను ఇచ్చాడు. ఎందుకంటే అవి ఖచ్చితంగా పాటించాలని ఆజ్ఞాపించాడు దేవుడు. ఆయన ఆజ్ఞాపించారు కాబట్టి ప్రియులరా, మరి ఇప్పుడు మనం ఎవరిని చూసి నేర్చుకోవచ్చట? ఆయన ప్రజలను చూసి నేర్చుకోవాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులరా, నిన్ను చూసి ఎవరేమి నేర్చుకుంటున్నారు? చర్చ్కి వస్తున్నావు కదా, దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, రక్షణ పొందానంటున్నావు కదా, బాప్తిస్మం పొందానంటున్నావు కదా, పాటలు పాడుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, నిన్ను చూసి ఇతరులు ఏం నేర్చుకుంటారు? ఒకసారి ఆలోచించండి. నిజంగా నీలో భక్తి ఉంటే నిన్ను చూసి నీ భార్య, నిన్ను చూసి నీ భర్త, నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. తద్వారా వారు దీవించబడతారు. అలాగే మీ కుటుంబాన్ని చూసి, గ్రామంలో ఉన్న మీ కుటుంబం, ఆ వీధిలో ఉన్న మీ కుటుంబాన్ని చూసి ఇరుగు పొరుగు వారు నేర్చుకునేలాగా ఉండాలి. మనం తిట్టుకునేలా కాదు, ఇరుగు పొరుగు వారు నేర్చుకునేలా నువ్వు ఉండాలి నీ భక్తి. అంతే తప్ప తిట్టుకునేలా ఉంటే ఎలా కుదురుతుంది? ప్రియ సహోదరులు సహోదరులు, ఎవరైతే నా ప్రజలను చూసి నేర్చుకుంటారో వారు నా ప్రజల మధ్యలో వర్ధిల్లుతారు, అభివృద్ధి చెందుతారు. నిజమే. ఇప్పుడు రాజుగారు చెప్పింది నేర్చుకోవాలా? దానియేలు చేసిన విధానాన్ని చూసి ప్రజలు నేర్చుకోవాలా? ఎవరిదెవరు నేర్చుకోవాలి? బానిసగా వచ్చాడు ఆ దేశానికి. ఇప్పుడు ఆ దేశంలో ఏం నేర్పిస్తుందో నేర్చుకోవాలా? విద్య నేర్చుకున్నాడు, చదువు నేర్చుకున్నాడు, భాష నేర్చుకున్నాడు, కానీ వాళ్ళ విగ్రహాలకు పెట్టింది తినమంటే మాత్రం తిన్నని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇశ్రాయేలీలకు కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. అవి చిన్నప్పటి నుంచి కూడా దానియేలు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. వాటి నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవట్లేదు. అందుకని అతడు చక్కగా నిలబడ్డాడు. ఇది జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఒకటే అంటాడు, మరి దానియేలు దేవుడు పూజార్హుడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దానియేలుని బట్టి ఎవరు నేర్చుకుంటున్నారు? రాజుగారు నేర్చుకుంటున్నారు. షద్రకు మేషకు అబేద్నెగోలను బట్టి ఎవరు నేర్చుకున్నారట? వాళ్ళు నేర్చుకోలా, రాజుగారు నేర్చుకున్నారు. వాళ్ళ ప్రజలు కూడా నేర్చుకోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఏమండి, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి, అనగా ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడమకు కానీ
తొలగిపోకూడదు. ఇప్పుడు ప్రాణభయం వచ్చిందని చెప్పి తొలగిపోతే ఎలాగా? తీర్మానాన్ని మార్చేసుకుంటే ఎలాగా? ప్రియులరా, నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావంటే టైంకి ఒకలాగా మారిపోకూడదు, మార్చేసుకోకూడదు. వన్స్ మనం తీర్మానం చేసుకున్నామంటే ప్రాణం పోయినా సరే దానికి మనం కట్టుబడి ఉండాలి. అలాగా కట్టుబడి ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అందులో దానియేలు ప్రథముడని చెప్పొచ్చు. శ్రేష్టమైన వాడు, అత్యంత శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు. నా ప్రియ సహోదరులు సహోదరులు, రాత్రి ప్రభు చెప్తూ అన్నట్టు మాట, ఎవరైతే అలాగా దానియేలు వర్ధిల్లాడు, మరి నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు కూడా నేర్చుకోవాలి. దేవుని దగ్గర నేర్చుకోవాలి, దేవుని ప్రజల దగ్గర నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుంచి, దేవుని వాక్యములో నుంచి నువ్వు నేర్చుకోవాలని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే నువ్వు వర్ధిల్లుతావు కాబట్టి. నేర్చుకుంటే వర్ధిల్లుతావు. ఇప్పుడు దానియేలు నేర్చుకునే ప్లేస్లో లేడు, నేర్పించే ప్లేస్లో ఉన్నాడు. అతన్ని చూసి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. అతన్ని పాడు చేయాలని చూసిన వాళ్ళే పాడైపోయారు. ఎవరైతే అతన్ని నాశనం కోరుకున్నారో వాళ్ళే నాశనం అయిపోయారు. ఎవరైతే ఆయన ప్రాణం తీయాలని చూశారో వాళ్ళే తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే అతడు యథార్థవంతుడు, అత్యంత శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, యథార్థంగా ఉండేవాడు, నమ్మకంగా ఉండేవాడు, రాజుగారికి నష్టం రాకుండా చూసుకునేవాడు. పైపెచ్చు అతనిలో ఏ తప్పు కానీ ఏ లోపము కానీ లేనటువంటి వాడు. ఇప్పుడు ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలా? మనల్ని చూసి ఆయన నేర్చుకోవాలా? చెరపకురా చెడవని వీడు చెడింది కాకుండా పక్క వాళ్ళు కూడా చెడగొట్టేస్తున్నాడు ఈ దినాల్లో. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారో తెలియదు. వాళ్ళు కుదురుగా ఉండరు, వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు కుదురుగా ఉండేవారు. ఫోనుల్లో మెసేజ్ పెట్టుకుంటారు, రే నేను బయటికి వెళ్ళిపోతున్నాను, బయటకు వచ్చేయి అని ఇటు మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోతాడు బయటికి. ఆడ వెళ్ళి 10 నిమిషాలకి ఈడు వెళ్ళిపోతాడు. ఏమండి, నేను ఈరోజు అరగంట లేటుగా వస్తున్నాను అంటే దాని అర్థం నువ్వు కూడా అరగంట లేటుగా రా చర్చికి అని. అంటే వీడు రాడు, వచ్చేవాళ్ళని కూడా టైంకి రానివ్వడు. వీడు ఆరాధనలో కుదురుగా కూర్చోడు, తనతో పాటు ఉన్న తన స్నేహితుడిని కూడా కుదురుగా మందిరంలో కూర్చోనివ్వడు. ఇలాంటి వాళ్ళని బట్టి ఏం నేర్చుకుంటామండి? మనం నీతులు చెప్తే సరిపోదు, దాన్ని మనం పాటించగలగాల. నేను ఇంత భక్తిగా ఉంటాను, నేను అంత భక్తిగా ఉంటాను, నేను ఇంత యథార్థంగా ఉంటాను, అంత యథార్థంగా ఉంటానని 10 మందికి సాక్ష్యం చెప్పుకుంటే బాగానే ఉంటుంది అది. కానీ అది నీ జీవితంలో కనిపించాలి కదా. నేను యథార్థంగా ఉన్నానంటే సరికాదు, అది నీ బ్రతుకులో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో కనిపించాలి. నువ్వు మాదిరిగా ఉండాలి ఇతరులకు. క్రొత్తగా మందిరానికి వస్తున్న వారికి మాదిరిగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉండాలి, నీ భార్యకు నువ్వు మాదిరిగా ఉండాలి, నీ కుటుంబ సభ్యులకు నువ్వు మాదిరిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దానియేలు కూడా అలా మాదిరిగా ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే అవి నేర్చుకుంటారో వారు వర్ధిల్లుతారట. ఆల్రెడీ చిన్నప్పుడే నేర్చేసుకున్నాడు ఈయన, అందుకనే నేర్చుకున్న దాని ప్రకారంగా జీవిస్తున్నాడు కాబట్టి అతడు వర్ధిల్లాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 5వదిగా చూస్తే అక్కడ 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ముయ్యించెను. ఆమేన్. దేవుని దృష్టికి నేను ఎలా కనిపించాను? ఈ 122 మందికి నేను అడ్డుగా ఉన్నాను, అందుకని లేనిపోని నింద నా మీద మోపారు. కావాలని ఒక తప్పుడు శాసనాన్ని తయారు చేయించి మీకు తెలియకుండా మీ చేత సంతకం చేయించి ముద్ర వేయించేశారు. వీళ్ళు జీవో పాస్ చేయించారు. కానీ నా దేవుని దృష్టికి మాత్రం నేను ఎలా ఉన్నాను? యథార్థంగా ఉన్నాను. నేను యథార్థంగా ఉన్నాను. అందుకనే నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనబడ్డాను. కాబట్టి దేవుడు ఎవరిని పంపించారంట? ఆయన దూతను పంపించి ఈ సింహాల వల్ల నాకు ఏ హాని కలగకుండా వాటి నోళ్ళు ముయించేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాదాపుగానటండి ఆ గుహలో ఎన్ని సింహాలు ఉంటాయో తెలుసా మీకు? 250 సింహాలు ఉన్నాయంట. దాదాపుగా అంటే ఇంచుమించుగా, కరెక్ట్గా 250 అని నేను చెప్పను కానీ ఇంచుమించుగా దాదాపుగా 250 సింహాలు ఉన్నాయంట. ఆ సింహాలు ఉన్నట్టుగా మనం అంచనా వేయచ్చు. దానియేలు ప్రార్థించడానికి నోరు తెరవగానే సింహాల నోళ్ళన్నీ
అన్నిటినీ దేవుడు తన దూతను పంపించి ముయ్యించేశాడంట. దేవునికి స్తోత్రం కలను గాక. ఎందుకంటే ఇప్పుడు సింహాల గుహలో పాడిస్తే అతను అలవాటు మానుతాడా? ఆ గుహలో కూడా ఇతను ఏం చేస్తున్నాడు? అతని టైంకి అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఉదయాన్నే పాడేశారు తీసుకెళ్ళి, ఉదయం ప్రార్థన చేసుకునేటప్పుడు, మధ్యాహ్నం ప్రార్థన టైంకి మధ్యాహ్నం ప్రార్థన చేస్తారు, మళ్ళీ సాయంత్రం ప్రార్థన టైంకి మళ్ళీ సాయంత్రం. అయ్యి బాబోయ్, చుట్టూరు సింహాలు ఉంటే మనం ఏం ప్రార్థన చేస్తామండి? సింహాలు ఉంటే మనల్ని ఏం చేస్తాయి? ప్రార్థనే. వేటి దారి వాటిదే, దేని దారి దానిదే. దేవునికి స్తోత్రం కలను గాక. చుట్టాలు ఉన్నారని చెప్పి ప్రార్థన చేయడం మానేస్తారు. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే ప్రార్థన చేసుకోవడం మానేస్తారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ప్రార్థన టైము పోతే మరి వాళ్ళకి నాకు కుదరలేదని చెప్పేస్తారండి. అదేంటండి? ఒకసారి తీర్మానించుకున్న తర్వాత ఎక్కడైనా ఒకటే, ఆ టైంకి మనం తీర్మానం చేసుకున్న ప్రకారంగా ఖచ్చితంగా అది సింహాల గుహ అయినా సరే ప్రార్థన చేయాల్సిందే. పౌలు శీలలు చెరసాల్లో వేస్తే ప్రార్థన చేయలేదా? ఆగిపోయారా? పాటలు, ఆ ప్రార్థన టైంకి ప్రార్థన, పాటల టైంకి పాటలు. ఇవాళ నీ బతుకులు ఏ టైము ఉండలేదు. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవుని ఆరాధించడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, ప్రార్థన చేయడానికి టైం లేదు, మందిరానికి వెళ్ళడానికి కూడా టైం ఉండలేదు ఈ మధ్యకాలంలో. నా ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించాలి. ఎక్కడున్నా కానీ దినానికి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఎవరిలో ఉంది? ఎందుకంటే ఇతడు నిర్దోషిగా, దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ఇతడు వర్ధిల్లుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు దేవునిలో అతిశయిస్తున్నాడు, ఆయననే మహిమపరుస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడట? వర్ధిల్ల చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 250 సింహాలు. ఏమండి? ఆకలితో మలమల మాడిపోతున్నాయి అవి, పడేయగానే అసలు తినేయాలా. కానీ ప్రియులరా, ఇతడు అందులో పడేసేటప్పటికి అతడు ప్రార్థన మొదలు పెట్టాడు. నోరు తెరిచి దేవుని దూత వచ్చి వాటన్నిటి నోళ్ళు ముయించినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దేవుని దృష్టికి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని కలగజేయకుండా వాటి నోళ్ళు ముయ్యించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నా దేవుడి దృష్టికే కాదు, నీ దృష్టికి కూడా. పోనీ చెప్పండి, మీరు చెప్పండి రాజుగారు, నేనేమన్నా మీ దృష్టిలో తప్పు చేసిన వాళ్ళకి కనబడుతున్నానా అంటే లేదు 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 లేదు. రాజుగారికి ఆనందం అయిపోయింది. రాజు ఇందుకు వచ్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి బయటికి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే సింహాలు అతనికి ఏ హాని చేయలేదు, అతనికి ఏ హాని కలగలేదని చెప్పి రాజుగారు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుగా మనం చూస్తున్నాము, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి అతనికి ఏ హాని కలగలేదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. చూడండి. భయభక్తులు కలిగి ఉండుట, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ధైర్యం? రాజుగారి శాసనాన్ని ఎదిరించే ధైర్యం, సింహాలకు కూడా భయపడకుండా ఉండేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యందు భయభక్తులు కలుగుంటే చాలంట ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ధైర్యం కావాలా నీకు? పిరిగి దానిలాగా పిరిగి వాళ్ళగొట్టినావా? నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం మొదలుపెట్టు, నీలో ఉన్న పిరిగితనం పోద్ది. ఎక్కడ లేని ధైర్యం నీకు వచ్చేస్తుంది. సింహాలకు కూడా భయపడనంత ధైర్యం, రాజుగారి ఆజ్ఞకు కూడా భయపడనంత గొప్ప ధైర్యం ఇక్కడ దానియేలుకు రావడానికి కారణం ఏంటంటే దేవుని యందు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. దానియేలుకున్నటువంటి అపారమైన విశ్వాసం వలన అతను ఏమాత్రం కూడా భయపడలేదు. నమ్మకం, నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నమ్మకం, నా దేవుడు నన్ను తప్పిస్తాడు. నమ్మకం, ఈ సింహాల నోళ్ళు దేవుడు ముయించేస్తాడనే నమ్మకం. అదే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 25వ సామెత మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము
25వ వచనంలో అక్కడ చెప్తాడు, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారండి, ధైర్యం వస్తుంది, వర్ధిల్లుతారు. అందుకని 6వదిగా మనం చూస్తే యెహోవా యందు నమ్మకం ఉంచాడు కాబట్టి, విశ్వాసం ఉంచాడు కాబట్టి అతడు వర్ధిల్లాడు. అందుకనే విశ్వాస వీరుల జాబితాలో కూడా అతని గురించి వ్రాయబడింది. విశ్వాస వీరుల జాబితా ఉంది, ఎక్కడో చెప్పండి బైబిల్ గ్రంథంలో. విశ్వాస వీరులకు ఒక జాబితానే, ఒక అధ్యాయం ఆ జాబితాలో రాసి ఉంది. అందులో ఈయనకు కూడా చోటు ఉందంట. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. సింహాల నోళ్ళు మూసేశారు. దేంతోటి? విశ్వాసంతో. ఆ సింహాల నోళ్ళు ముయించింది ఎవరు? ఏమండి? విశ్వాస వీరుడైనటువంటి, ప్రార్థనా యోధుడైనటువంటి దానియేలు ప్రార్థన చేయగానే దేవుడు దూతొచ్చి సింహాలన్నిటినీ సుమారుగా ఇంచుమించుగా 250 దగ్గరగా ఉండే సింహాల నోళ్ళు అన్నిటి నోళ్ళు మూతపడిపోయినాయి అంట. నోరు అవి ఆకలితో మలమల మాడిపోతున్నాయి. లోపల దానియేలుని లొట్టలు వేసుకుంటా తినేయాలని ఉన్నా కానీ ఒక్క అడుగు కదలతలేదు. నేను అంటాను, మరి నోరులో ఒకటే ముయ్యలేదు, వాటి కాళ్ళు కూడా కట్టేసాడేమో దేవుడు. ఎందుకంటే ఉన్న చోటు నుంచి ఇంకా కదలడానికి కూడా ఛాన్సు లేదు, ఉన్న స్థలంలో నుంచి ఇంకా కదలడానికి కూడా ఛాన్స్ లేదు. అందుకని విశ్వాస వీరుల జాబితాలో ఎవరి గురించి వ్రాయబడింది? దానియేలుని గురించి కూడా వ్రాయబడినట్లుగా ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే విశ్వాసము కలిగిన వాడు, దేవుని యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లుతాడు. ప్రియ తల్లి, చెల్లి, ప్రేమైన తమ్ముడు, నువ్వు నమ్మకం కలిగి ఉన్నావా? విశ్వాసం కలిగుండు, ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దానియేలుని కనుక ఒకవేళ సింహాలు తినేసాయి అనుకోండి, దానియేలు గెలిచి ఉండేవాడు. ఎలా గెలిచేవాడు? తినేస్తే గెలవడం ఏంటంటే రాజు ఆజ్ఞని ధిక్కరించాడు, మొండోడు వీడు, వాడి మాటే నెగ్గించుకున్నాడు, అంతే తప్పు అయిపోయింది రాజా, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇదిగో నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అని రాజుగారిని బతిమలాడుకున్నాడు అనుకోండి, ఓడిపోయినట్టు. కానీ బతిమలాడుకోలేదు, చావడానికైనా సరే నేను రెడీ అని సింహాల నోట్లో అతడు చనిపోయి ఉండుంటే దానియేలు గెలిచేవాడు, రాజుగారు ఓడిపోయి ఉండేవాడు. కానీ ఇక్కడ సింహాలు తిననందున దానియేలు కాదు గెలవటం, దానియేలు యొక్క దేవుడు గెలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాలు ఆయన్ని తినకుండా ఉండడం వల్ల దానియేలు కాదటండి, దానియేలు నమ్మిన దేవుడు, దానియేలు భక్తి చేసిన దేవుడు, దానియేలు ప్రార్థించే దేవుడు ఇక్కడ విజయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే రాజుకు దర్యావేషు లోకమంతటా కూడా నివసించున్నదేమనగా, ఏమండి, సకల జనులు లోకమంతటా నివసించుందేమనగా ఇక్కడ అంటాడు, ఆయా రాష్ట్రములకును ఆయా భాషల మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించాను. ఏమని రాయించాడట? 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చూస్తే అక్కడ రాయబడింది, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషల మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయనను విడిపించువాడును ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దానియేలును చూసి రాజుగారు నేర్చుకున్నారా?
రాజుగారిని చూసి దానియేలు నేర్చుకున్నాడా? చెప్పాలి. రాజుగారే దానియేలు చూసి నేర్చుకోవడమే కాదు, ప్రజలందరినీ నేర్చుకోమని చెప్తున్నాడు. ప్రజలందరినీ నేర్చుకోమని చెప్తున్నాడు. ఇంత గొప్ప మహిమ, దేవునికి మహిమగా వాడబడ్డాడు కాబట్టి దానియేలు ఏమయ్యాడట? ఇప్పుడు దానియేలు ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? దానియేలు సాక్ష్యం ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? దానియేలు విశ్వాసం ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? దానియేలు ప్రార్థనా జీవితం ద్వారా ఎవరికి మహిమ వచ్చిందయ్యా అంటే దేవదేవునికి మహిమ వచ్చింది. నేను అంటాను, ఈరోజు నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ నడవడిక ద్వారా దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? ఒకసారి ఆలోచించండి. మహిమ వస్తే దానియేలు వర్ధిల్లినట్లుగా నువ్వు కూడా వర్ధిల్లుతావు. అదే అవమానం కలిగించేటట్టుగా ఉంటే నీకు వర్ధిల్లడం కాదు కదా, అధపాతాళానికి వెళ్ళిపోతావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని అతడు వర్ధిల్లాడు. ఏడవదిగా, చివరిదిగా మనం చూస్తే దానియేలు రాజుతో సఖ్యత కలిగి ఉన్నాడు కాబట్టి అతనిని శరణు కోరుకోకుండా దేవుణ్ణి ఆశ్రయించాడు. రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం. అలాగని రాజుగారండి ఏంటంటే అన్యాయం జరిగిపోయింది, నా మీద కుట్ర చేశారు, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అని రాజుగారిని అడిగాడా దానియేలు? అంత స్నేహం ఉన్నా, అంత ఐక్యత ఉన్నా, అంత చనువు ఉన్నా, అంత ఆయన మీద రాజుగారికి అంత ప్రేమ ఉన్నా కూడా నో రికమెండేషన్, నో రిక్వెస్ట్. అతన్ని అడగల. ఎవరిని అడిగాడినా? దేవుణ్ణి మాత్రమే అడిగాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు, రాజుగారిని ఆశ్రయించలేదు. తన భక్తిని బట్టి తను ఆరాధించే దేవుణ్ణి, ప్రార్థించే దేవుణ్ణి, పూజించే దేవుణ్ణి, మహిమపరిచే దేవుణ్ణి అడిగాడు. ఎందుకంటే 118వ కీర్తన 9వ చరణంలో ఒక మాట వ్రాయబడింది. 118వ కీర్తన 9వ చరణంలో అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? రాజుగారిని నమ్ముకోవాలా, దేవుణ్ణి నమ్ముకోవాలా? దానియేలు ఎవరు నమ్మాడు? రాజుగారిని నమ్ముకోలేదు, దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనంలో ఉజ్జియా రాజుని గురించి ఒక మాట రాయబడింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనంలో ఉజ్జియాను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఇప్పుడు చూడండి, దానియేలు రాజుగారిని ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇక్కడ తెలివి కలిగిన జకర్యా దినముల్లో కూడా అతడు అంటున్నాడు కదా, రాజుల్ని కాదు, యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు మనుషులను ఆశ్రయించడం కాదు, రాజులను ఆశ్రయించడం కాదు, అధికారులను ఆశ్రయించడం కాదు, నీ తెలివిని నమ్ముకోవడం కాదు, బలాన్ని నమ్ముకోవడం కాదు, ఆస్తిపాస్తులు వెండి బంగారాలు నమ్ముకోవడం కాదు. నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరిని అంటే దేవదేవుణ్ణి ఆశ్రయించాలి, దేవదేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? తెలివిని నమ్ముకున్నావా? బలాన్ని నమ్ముకున్నావా? జ్ఞానాన్ని నమ్ముకున్నావా? ఐశ్వర్యాన్ని నమ్ముకున్నావా? ఏమి నమ్ముకుంటున్నావు? ప్రభువుని నమ్ముకొని చూడు, దేవుణ్ణి నమ్ముకుని చూడు, దేవుణ్ణి ఆశ్రయించి చూడు. అందుకని ప్రియులారా, దేవుని పిల్లలారా, ఎవరైతే దేవుణ్ణి యెహోవాను ఆశ్రయిస్తారో ఆశ్రయించినంత కాలము వాళ్ళు వర్ధిల్లుతానే ఉంటారు. అంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుడికి లోబడాలి. అలాంటి జీవితం, అలాంటి సాక్ష్యం మనం ఎవరిలో చూస్తున్నాము అంటే మరి దానియేలులో చూస్తున్నాం. కాబట్టి అతడు వర్ధిల్లాడు. అతడు వర్ధిల్లడానికి 7 కారణాలు నేను మీకు చెప్పాను. ఏ విధంగా అతడు వర్ధిల్లాడు అనేది ఈ 6వ అధ్యాయంలోనే ఆ 7 విషయాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దర్యావేషునకు దానియేలును ఆ సింహాల గుహంలో వేయడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా మిగిలిన అధికారులు రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానాన్ని కానీ ఎవడనూ రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పార్షికులకును విధి అని చెప్పడంతో తన శాసనమునకు విరుద్ధంగా తాను వెళ్ళలేకపోయాడు. రాజుగారు వెళ్ళలేకపోయాడు. అతన్ని పడద్రోయినప్పుడు రాజు
ఒకటే మాట అన్నాడంట సింహాల గుహలో పాడేసేటప్పుడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఇంకా అతని శాసనం అతనే కొట్టడానికి లేదు, అతడే దాన్ని మార్చడానికి లేదు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశాడట అతన్ని ఏ విధంగా అయినా తప్పించాలని. అతని వల్ల కాలేకపోయింది. అతని సింహాల గుహలో తోసేసేటప్పుడు ఓ మాట చెప్పాడంట రాజుగారు, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నా, నువ్వు రోజు పూజిస్తున్నా, ఆరాధిస్తున్నా, నీ దేవుడే నిన్ను తప్పించాలి నాన్న అని చెప్పేసి అన్నాడట రాజుగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాము. ఏమన్నాడు? నీ దేవుడే నిన్ను రక్షించాలి, నీ దేవుడే నిన్ను రక్షించాలి. చూడండి 16వ వచనంలో అక్కడ రాయబడింది, అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహాల గుహలో పడద్రోయిగా రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఒక అన్యుడైన ఒక రాజుగారు, నువ్వు రోజు పూజించే దేవుడు, నువ్వు రోజు ప్రార్థించే దేవుడు. మనకేంటో రోజు ప్రార్థన చేసే అలవాటు లేదు మనకి. ఈరోజు ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రతిరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేనంటాను, దానియేలులాగా రోజు నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే, ముమ్మారు ప్రార్థిస్తే నిన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒక అన్యుడైనటువంటి రాజు చెప్తున్నాడు ఈ మాట. ఇన్నాళ్ళుగా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, నీకు తెలియకపోతే ఎలా? ఇన్నాళ్ళుగా దేవుని వాక్యం వింటున్నావు, నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలాగా? నా ప్రియ సహోదరులు సహోదరులు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అనుదినము ప్రతిరోజు 40 రోజుల తర్వాత ఆగిపోవడం కాదు. 40 రోజులు చేసి అమ్మయ్య నేను ఏదో పెద్ద కొండెక్కేసాను, నేను బోల్డంత ఏదో సాధించేశాను అనుకుంటే కాదు. ఆ భక్తిని నువ్వు బ్రతుకున్నంత కాలం అనుదినము ప్రతిరోజు కూడా నువ్వు దాన్ని కొనసాగించగలగాలి. అలా ఎప్పుడైతే కొనసాగిస్తావో అనుదినము కూడా దినదినము కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? మరి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. మరి అన్యుడైనటువంటి రాజుగారు దానియేలు జీవిత విధానాన్ని బట్టి దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఇవాళ నిన్ను బట్టి ఎంతమంది దేవుడి గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు? ఆ రాజుగారు తెలుసుకోవడం కాకుండా ప్రజలందరికీ చాటింపు వేయించాడంట. మళ్ళీ కొత్త ఒక శాసనాన్ని తయారు చేశాడట. ఇవాళ నువ్వు నేర్చుకోవు, ఎవరికి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించవు. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను చూసేవి నేర్చుకోవట్లేదు, ఇంకా బయట ఏం నేర్చుకుంటారు? ఏది నువ్వు అనుదినము దానియేలులాగా జీవించగలుగుతున్నావా? ఎందుకు నువ్వు వర్ధిల్లడం లేదు? దానియేలు ఎందుకు వర్ధిల్లాడు? బానిసగా వెళ్ళినా కూడా వర్ధిల్లాడే. ఈరోజు నువ్వు నేను బానిసలు ఏం కాదు, వింటున్నారా? ఒకవేళ బానిసలుగా ఉన్నాము అంటే సాతానికి మనం బానిసలుగా మారిపోయాం. వాడు చెప్పినట్టు ఆడుతున్నాం, వాడు చెప్పినట్టుగా చేస్తున్నాం, అంతే తప్ప దేవుడు చెప్పినట్టుగా మనం చేయట్లేదు. అంటే మనం బానిసలం ఎవరికి? సాతానికి బానిసలం అయిపోయామా? ఒకసారి ఆలోచించండి. నా ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి రాత్రికాల సమయంలో నువ్వే స్థితిలో ఉన్నా దానియేలు జీవితాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి దానియేలులో నా గుణగణాలు నువ్వు కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు, నీ కుటుంబం, నువ్వు, నీ పిల్లలు వర్ధిల్లుతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటు ధన్యత, అటు ఆశీర్వాదం, ఆ వర్ధిల్లేటటువంటి ఆ గొప్పతనం మరి దేవుడు నీకు దయచేయాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే వర్ధిల్లాలని ఆశపడుతున్నారో దయచేసి మోకరించి హృదయపూర్వకంగా నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించండి. నాతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఏకీభవించి దానియేలులో ఉన్న ఈ మంచి లక్షణాలు, దానియేలులో ఉన్న ఈ గుణగణాలు, ఎందుకంటే యథార్థవంతులను ఆయన తప్పనిసరిగా వర్ధిల్ల చేస్తాడట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించే వారిని ఎప్పుడూ కూడా దేవుడు తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. వారిని దేవుడు ఏ విధంగా వర్ధిల్ల చేస్తాడో ఈ దానియేలు జీవితం ద్వారా ప్రభువు మనకు నేర్పించారు. కాబట్టి ప్రియులరా, ఈ సమయంలో ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన మా దేవ, మహోన్నతుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ఈ సిలువ ధ్యాన ఆరాధనలో 13వ రోజు రాత్రి మరి ప్రార్థనా కూడిక ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా
ఇంతవరకు మీరు జరిపించారు అయా. సంఘముగా, సమాజముగా అనేక మందిగా ఈ రాత్రి ఇక్కడ కూడుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించటానికి, గణపరచటానికి, మహిమపరచటానికి, మీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఎంతమంది బిడలైతే ప్రభా తండ్రి రాత్రి మీ సన్నిధానంలో మరి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున ఆశీర్వదించండి, ఆత్మలో బలపరచండి, ఆత్మలో స్థిరపరచండి. ప్రభువా వర్ధిల్లాలి అంటే, మా జీవితాల్లో మేము అభివృద్ధిలోనికి రావాలి అంటే దానియేలు జీవితాన్ని మీరు మాకు మాదిరిగా చూపించారు. ఆ విధంగానే దానియేలులో ఉన్న గుణగణాలు, ఆ లక్షణాలు ఏమైతే మేము విన్నామో ఈ రాత్రి మరలా నెమరు వేసుకుంటూ అయా మేము కూడా వర్ధిల్లే భాగ్యమును మాకు దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నా తండ్రి మీకు వందనాలు. ఈరోజు ఈ ఆత్మీయ పాఠం మరి దానియేలు జీవితంలో నుండి మేము నేర్చుకోవడానికి కృపనిచ్చారు. ఏ విషయాలు కూడా మేము మర్చిపోకుండా అన్నీ మా హృదయంలో మననం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ నాయనా మరి ప్రభా మాకు దేవుడే మాకు ముఖ్యం, ప్రాణం కూడా మాకు ముఖ్యం కాదు అయా. ఈ లోకంలో ఏది మాకు ముఖ్యం కాదు అయా, మీ సన్నిధి మాకు ముఖ్యమని దానియేలు ఏ విధంగా తన జీవితం ద్వారా మరి సాక్ష్యాన్ని చూపించగలిగాడు, అలాగే మేము కూడా ఇతరులకు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులకు మేము సాక్షార్థంగా జీవించినట్లుగా మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. విన్న ఈ వర్తమానం ద్వారా మా ఆత్మీయ లోతుల్లోనికి మేము వెళ్ళడానికి, ఇంకా మీకు దగ్గర అవ్వడానికి, ఇంకా మీకు ఇష్టమైన వారిగా జీవించడానికి అయ్యా మేము నేర్చుకునేవారిగా, భయభక్తులు కలిగి జీవించేవారిగా, వాక్యానుసారంగా ప్రవర్తించేవారిగా అయ్యా తండ్రి, నేరమైనను తప్పైనను లేనివారిగా మరి ప్రభా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా మేమందరం కూడా ఉండడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం. విన్న ఈ వాక్యాన్ని సాతానుడు దొంగిలించకుండా అందరి హృదయాలు పదిలపరచండి. మంచి నేల పడిన విత్తనము నూరంతలుగా ఫలించినట్లుగా ఈ వాక్యం అనే విత్తనం అందరి హృదయాల్లో నూరంతల ఆత్మీయ పంటను, ఆత్మీయ ఆశీర్వాదాలను అయా వారికి పంచిపెట్టడానికి, వారు పొందుకోవడానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపలో వర్ధలు చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు, స్తోత్రాలు. మరి రాత్రి ఎంతమంది అయితే అయ్యా ఈ ప్రార్థనలో, ఈ శిలువ ధ్యాన ఆరాధనలో పాలుపంపులు పొందారో వారిని అందరినీ పేరు పేరున దీవించండి. ఉపవాసం చేస్తున్న బిడ్డలను దీవించండి. ఇదిగో ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో వారిని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధలు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు నీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి అయ్యా. ఈ వర్తమానం ద్వారా ప్రతి కుటుంబానికి క్షేమము, దీవెన, ఆశీర్వాదం దయచేయండి. ఎవరు ఏ సమస్యలతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ ఇరుకులు ఇబ్బందులతో వచ్చారో అందరి శోధనలో నుంచి, శ్రమల్లో నుంచి, కష్ట నష్టాల నుంచి మీరు విడిపించి సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, అభివృద్ధిని దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో అనేక మంది ఇతర దేశాల్లో, దూరదేశాల్లో ఉండి కూడా ఈ వర్తమానాలు వింటున్నారు ప్రభా. ఇతర రాష్ట్రాల్లో, ఇతర పట్టణాల్లో నుంచి కూడా ఈ లైవ్ ద్వారా అనేక మంది ఈ వాక్యం వింటున్నారు. వాళ్ళందరినీ కూడా బలపరచండి. వారందరి హృదయ వాంఛను కూడా మీరు తీర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి వందనాలు. ముఖ్యంగా మరి ఇరాన్లో, నా తండ్రి ఇజ్రాయెల్ దేశంలో, అమెరికా దేశంలో, అలాగే అరబ్ కంట్రీస్లో జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యుద్ధాలను సద్దనపండి, అందరికి మధ్య శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా ఏ విధమైనటువంటి భయంకరమైన ఈ యొక్క మరి ఉగ్రవాద చేష్టలు జరగకుండా ప్రభా మీరే కాపాడండి అయ్యా. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రభా. అయ్యా మా దేశంలోనే కాదు, ప్రపంచమంతటా కూడా శాంతిని మీరు స్థాపించమని, నెమ్మదిని స్థాపించమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రభా అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో, దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేయమని, వారు సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా మా చిత్తం కాదు, మా ఇష్టం కాదు, మా ఆలోచన కాదు ప్రభా, మీ చిత్త ప్రకారంగానే సమస్తాన్ని మీరు జరిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎవ్వరికీ హాని కలగకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా మీరు కాచి కాపాడండి. ఎందుకంటే అరబ్ కంట్రీస్కి చాలామంది పనుల కోసం, జాబుల కోసం వెళ్ళిన వారు అయా కుటుంబాలను విడిచిపెట్టి, గృహాలు విడిచిపెట్టి, సొంత వారిని విడిచిపెట్టి అయా కుటుంబాలను పోషించుకోవాలనే ఉద్దేశంతో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడి పని చేసుకుంటున్నారు ప్రభా. ఈ యుద్ధాల వల్ల వారికి ఏ నష్టం కలగకుండా క్షేమంగా మరలా వారి ప్రాంతాలకు, వారి గృహాలకు మీరు క్షేమంగా తోడుకొని రమ్మని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. మేము నమ్మిన బిడ్డలందరి చుట్టూ మీ దూతలను కంచి వేసి కాపాడమని, మీ కృపాక్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను.
ఈ రాత్రి మరలా తిరిగి ఎవరి గృహాలకు వారు, ఎవరి ప్రాంతాలకు వారు వెళుతూ ఉండగా సురక్షితంగా క్షేమంగా వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు వారిని నాయన క్షేమంగా చేర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మళ్ళా రేపటి వేకువజాము ప్రార్థనలో మేమందరం పాలు పంపులు పొందేంత వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని, ఒకవేళ ఈ రాత్రి గనుక మీరు రాకడ సంభవిస్తే మీతో పాటుగా ఎత్తబడి మీ పరలోక రాజ్యంలోనికి చేర్చబడే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.